బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో 500 రూపాయలకు గ్యాస్ ఉచిత సన్న బియ్యాన్ని ఎందుకు ఇవ్వడం లేదని మంత్రి సీతక్క ప్రశ్నించారు. ములుగు జిల్లాలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ఆమె సన్న బియ్యాన్ని పంపిణీ చేశారు. తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వడ్డీ లేని రుణాలు, వివిధ పథకాలు అందిస్తుంటే ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి సీతక్క మండిపడ్డారు. ఇలా పండించిన పంట ప్రజలకే చెందాలి అని సన్న బియ్యం పండిస్తే 500 బోనస్ను కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించి అందరికీ కూడా కొంతమంది బోగస్ మాటలు మాట్లాడుతున్నారు. అసెంబ్లీలో ఊర్లకు రారు, తిరగరు, ప్రజల గురించి తెలియదు, కానీ అక్కడ ఉండి బోగస్ అంటారు. బోనస్ ఈ రోజు ఒక్కరికి కూడా పెండింగ్ పెట్టకుండా ములుగు జిల్లాలో అందరికీ ఎవరైతే ఐకేపీల ద్వారా గవర్నమెంట్ కొనుగోలు సెంటర్స్ ద్వారా ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో వారందరికీ కూడా 500 రూపాయల బోనస్ అందరికీ కూడా చెల్లించడం జరిగింది. ఎక్కడ కూడా పెండింగ్ లేదు. ఇది చూసి ఓర్వలేక బీఆర్ఎస్ బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని తలకెక్కించుకొని చేస్తా ఉన్నారు. ఇవాళ సన్న బియ్యం అంటే కూడా మోడీ ఫోటో అంటున్నారు. ఆయన మీరు పక్కన ఛత్తీస్గఢ్లో మీ ప్రభుత్వం ఉంది, మహారాష్ట్రలో మీ ప్రభుత్వం ఉంది, ఆంధ్రలో మీ పొత్తుల ప్రభుత్వం ఉంది. మరి ఇట్లాంటి ప్రభుత్వాలు మీద ఉన్నప్పుడు కనీసం అక్కడ ఎందుకు సన్న బియ్యం ఇవ్వడం లేదు? ఇలా ఫోటోల కాడ పోటీ పడుతున్నారు. ఈ రోజు ఈ యొక్క ఆహార భద్రత చట్టం అనేది ఆనాడు సోనియమ్మ నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారు 2013లో ఈ చట్టం తేవడంతో ఈ బియ్యం పథకం, ఫ్రీ పథకం ఇక్కడ దాకా నడుస్తుంది. లేకుంటే ఎప్పుడో బీజేపీ ప్రభుత్వం ఎత్తేస్తోళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఫ్రీగా ఏది ఇవ్వద్దు అంటారు. ఇవాళ గ్యాస్ మేము 500కి ఇస్తాను, మరి మీరెందుకు దేశం అంతా 1300కి ఇస్తాను, ఎందుకు 500కి ఇవ్వరు?